హాయ్ అండి. ఈరోజు నేను శాన్వికి హెల్తీ కిచడీ ప్రిపేర్ చేస్తున్నా అండి. వాటికి కావాల్సినవి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ కంటే కొంచెం తక్కువ రైస్ తీసుకున్నాను. తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ ఎర్రకందిపప్పు తీసుకున్నాను. తర్వాత ఒక ఆలు పీల్ తీసి కట్ చేసి పెట్టుకున్నా అండి. ఇక్కడ ఒక క్యారెట్ కూడా కట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ పాలక్ క్లీన్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అండి. సో ఇప్పుడు అన్నీ రెడీ చేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఇందులోకి కొంచెం బటర్ తీసుకోవాలి. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత నెక్స్ట్ టూ ఆర్ 3 వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇవి మంచిగా వేపుకోవాలి. ఇది కిచిడి ఏంటంటే బేబీకి ఐరన్, విటమిన్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. బేబీ గ్రోత్కి చాలా మంచిది. ఇప్పుడు ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ కందిపప్పు వేసేసుకుంటున్నాను. అవి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉన్నాయి కదా క్యారెట్, ఆలు, పాలక్ వేసేసుకోవాలండి. ఇది చిన్నపిల్లలకి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో న్యూట్రిన్ టేస్టీ ఫుడ్ అండి. ఇక్కడ పసుపు వేసుకుంటున్నాను చూడండి. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఇది వచ్చేసి వాటర్ 1:3 రేషియో తీసుకుంటామండి. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకు చేస్తున్నాం కదా, కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వడానికి. సో ఇక్కడ వాటర్ వేసుకొని ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని విజిల్ పెట్టేస్తున్నాను. ఇక్కడ మనకు 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇది మెత్తగా కుక్ అయిపోతుంది. ఈ చిన్నపిల్లలు చాలా లైక్ చేసి తింటారండి. నేను శాన్వికి వీక్లీ వన్స్ చేసి తినిపిస్తాను. చాలా ఇష్టంగా తింటుంది. ఇక్కడ చూడండి ఆవిరిపోయింది కదా, తీసి చూపిస్తున్నా. ఇక్కడ మెత్తగా ఉడికింది. సో ఎలాంటి స్మాషర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గరిటెతో స్మాష్ చేసి సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇలా గరిటెతో స్మాష్ అయిపోతుందండి. సో ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని పిల్లలకు తినిపిస్తే చాలా హెల్దీ కిచిడి రెడీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.